ఏం వంట చేస్తున్నారు? ఆవిరి పన్నీర్ రోస్ట్. ఆవిరి పన్నీర్ రోస్ట్ అంట. మరి ఇంకెందుకు ఆలస్యం, అది ట్రెండింగ్ రెసిపీ అని చెప్తున్నారు. అంటే ఇంకా సోషల్ మీడియాలో ఏమాత్రం మా వనమాల గారు బిజీగా ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది కదా, ట్రెండింగ్ అంట. సో మనం చేసి రెసిపీని ట్రెండింగ్లోకి తీసుకెళ్దాం. అందుకే కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆవిరి పన్నీర్ రోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, క్యాప్సికమ్ ముక్కలు, పెరుగు, శనగపిండి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, నిమ్మరసం, ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి, వెన్న, చాట్ మసాలా పౌడర్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంక ఇప్పుడు మనం ఫస్ట్ పన్నీర్ని ఆవిరి చేయాలి. ఫస్ట్ ఒకటే ప్యాన్ లో అయిపోతుంది. ఓకే, ఆవిరి కూడా అయిపోతుంది, దాంట్లోనే రోస్ట్ కూడా అయిపోతుంది. డన్ అయితే. కానీ ఫస్ట్ ఒక మ్యారినేషన్ చేసుకుందాం. పన్నీర్కి పెరుగు, ఓకే, శనగపిండి, చాట్ మసాలా పౌడర్, ఉప్పు, జీలకర్ర పొడి, కారం, అన్ని స్పైసెస్ దీంట్లోనే వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి. దీన్ని మిక్స్ చేసుకుందాం. పేస్ట్ లాగా. కొంచెం ఏమైనా మనకి డ్రై అనిపిస్తే కొంచెం పెరుగు వేసుకోవచ్చు. సో దీన్ని కలిపేసి పక్కన పెట్టేసి కొంచెం పన్నీర్ని కట్ చేసుకుందాం ప్రవీణ. ఓకే, ఇంత పెద్దగానే ఉంటుంది కానీ కొంచెం లావుగా ఉన్నాయి కదా, ఇలా ఒకసారి పల్చగా చేయాలి. పల్చగా చేయాలి. ఓకే కదా. సో దీన్ని ఇప్పుడు ఈ పేస్ట్ని దీని మీద అప్లై చేయాలి. అన్ని వైపులా ముక్కలు పట్టేలాగా స్టవ్ వెలిగించవచ్చు. సో ప్రవీణ గారు ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాం. సో అది హీట్ అవుతుంది. ఈ లోపల మనం దీన్ని స్టీమ్ చేయాలంటే ఇది మన అల్యూమినియం ఫాయిల్లో కొంచెం కవర్ చేసుకుందాం. ఫస్ట్ కింద క్యాప్సికమ్ స్టీమ్ చేయాలంటే మేము ఇడ్లీ పాత్ర గుర్తు తెచ్చుకుంటాం. అలా కాదు, ఇది ప్యాన్ లోనే స్టీమ్. కానీ మీ స్టైల్ వేరే. అవును ప్రవీణ గారు, ఇది ఇలా మనం క్లోజ్ చేసేసి ప్యాన్ మీద పెట్టేసి మూత పెట్టేస్తే ఒక 5-10 minutes లో స్టీమ్ అయిపోతుంది. ఓకే, డన్. బెల్ పెప్పర్స్ అన్నిటిని సన్నగా కట్ చేసి ఒక లేయర్ పెట్టుకొని మనం బాగా పెరుగు గ్రేవీలో డిప్ చేసిన పన్నీర్ ముక్కను పైన పెట్టి అన్ని వైపులా క్లోజ్ చేసి ప్యాన్లో వేడి చేసిస్తే అవి ఆటికవి ఆటోమేటిక్గా స్టీమ్ అయిపోతాయి. దీని మీద కూడా కొన్ని పెట్టవచ్చు. పచ్చిమిర్చి కూడా పెట్టవచ్చు, ఎందుకంటే అంత స్పైసీగా లేదు కదా ప్రవీణ గారు. పచ్చిమిర్చి పెట్టినా బాగుంది. ఇలా అన్నిటినీ చేసేసుకోవాలి. సో దాంట్లో ఉన్న స్టీమ్ లోనే అది ఉడుకుతుంది. చూసారా, అటు ఇటు మనం ఫ్రై చేసాం కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అంతా బటర్ వేయాలి. వీటి మీద వేసేనా, బయటకు తీసి వేద్దామా? లేదు లేదు, దాని మీదే వేసేయండి. ఇప్పుడు అటు ఇటు మనం తిప్పాలన్నమాట. ఇది పన్నీర్కి ఏమో అంటుకోదు కదా, ఫ్లేవర్ అయితే పోతుంది అనమాట. ఓ, పన్నీర్కి ఎక్కువ టైం పడ్డది కాబట్టి సో ఒక 10 minutes లో అయిపోతుంది. మనం ఇప్పుడు ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్తున్నామంటే ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా ప్యాక్ చేసేసుకొని బాక్స్లో వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడికిప్పుడే తింటున్నామంటే ఫాయిల్ ఓపెన్ చేసి సర్వ్ చేయాలి. ఓకే, అయిపోయింది ప్రవీణ గారు. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. నేను ఇంకా రోస్ట్ అంటే బాగా మనం వేయించి చికెన్ ముక్కల్ని రోస్ట్ చేస్తాను చూడండి, ఆ రోస్ట్ అనుకున్నాను. అందుకే నేను చెప్పాను ఆవిరి పన్నీర్ రోస్ట్ అంటే అక్కడే ఆవిరి అవుతుంది, అక్కడే రోస్ట్ అవుతుంది. అది
ఎక్స్పర్ట్ల దగ్గర ఊరికే ఏదంటే అది అనకూడదని అర్థమైంది. రోస్ట్ చేయలేదు తెలుసా, డిఫరెంట్ రోస్ట్ చేశారు. డన్, స్టవ్ ఆపేద్దామా? సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని పేపర్ లంచ్ డిమోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు సో చక్కగా సలాడ్ రెడీ చేస్తారు. ఆ సలాడ్తో కొంచెం ఆరాకి తీస్తే అదంతా నీట్గా ఉంటుంది అన్నమాట. అవును, అదంతా ముక్కకే పట్టి ఉంటుంది. చూసారా? సో ప్రవీణ గారు వేడివేడిగా ఆవిరి పన్నీర్ రోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా రోస్ట్ అయిందని. అవును, చాలా బాగుంది. ఆవిరి పన్నీర్ రోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, క్యాప్సికం ముక్కలు, పెరుగు, శనగపిండి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, నిమ్మరసం, ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి, వెన్న, చాట్ మసాలా పౌడర్. ఆవిరి పన్నీర్ రోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలి. దానికి తగ్గట్టుగా శనగపిండి, కొద్దిగా చాట్ మసాలా పొడి, సరిపడంత ఉప్పు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇలా కలిపి పక్కన పెట్టిన తర్వాత పన్నీర్ని తీసుకొని పల్చని స్క్వేర్ ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పన్నీర్ ముక్కకి మనం తయారు చేసిన ఈ పెరుగు మిశ్రమాన్ని బాగా పట్టించి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని దానిలో మనం సన్నగా తరిగిన కలర్ క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి. దానిపైన పెరుగులో కలిపి ఉంచిన పన్నీర్ ముక్కను పెట్టుకోవాలి. మరల పైన కొద్దిగా క్యాప్సికం ముక్కలు వేసి అన్ని వైపులా క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్లో చుట్టిన అన్ని పన్నీర్ ముక్కల్ని 15 నిమిషాల సేపు మూత పెట్టి ఆవిరిలో బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి వాటిపైన బటర్ వేసుకొని అన్ని వైపులా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఆయిల్ నుంచి బయటకు తీసి పన్నీర్ ముక్కల్ని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆవిరి పన్నీర్ రోస్ట్ రెడీ.